Hello students, welcome back to our YouTube channel Monica Lecture Blogs. Second law of thermodynamics అనేది జనరల్ గా మనకి ఎన్ని స్టేట్మెంట్ కిందకి కన్వర్ట్ అయింది అంటే 2 స్టేట్మెంట్స్ అన్నమాట. ఆ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కెల్విన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ క్లౌసియస్ స్టేట్మెంట్. ఈ కెల్విన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే హీట్ నుంచి కూల్ ప్రాసెస్ కి కన్వర్ట్ అవ్వాలి. అది ఏ విధంగా అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక హీట్ ఇంజన్ ని కన్సిడర్ చేసుకుందాం. దిస్ ఈస్ ద హీట్ ఇంజన్. ఇప్పుడు మనం తీసుకున్న హీట్ ఇంజన్ ఏదైతే ఉందో హీట్ ఇంజన్ కి అటు ఇటు మనం ఒక 2 సింక్స్ ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సింక్ ఏదైతే ఉందో దీంట్లో హై టెంపరేచర్ ఉంది అనుకోండి, సెకండ్ సింక్ లో లో టెంపరేచర్ ఉంది అనుకొని డిటర్మైన్ చేసుకోండి. హై టెంపరేచర్ అనేటప్పటికి మనకు జనరల్ గా గుర్తుకొచ్చేది హీటర్. లో టెంపరేచర్ అంటే కూల్ కిందకి కన్సిడర్ చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇంటర్నల్ గా హీట్ ఇంజన్ ఏదైతే ఉందో దీనికి మనం ఎక్స్టర్నల్ గా హీట్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంటర్నల్ గా మనకి ఏముంది, హీట్ ఇంజన్ అనేది ఉంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ గా మనం ఏం పంపిస్తున్నాం, హీట్ ఇంజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. హీట్ ఇంజన్ ని ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ఈ హీట్ ఇంజన్ దగ్గరికి వెళ్తుంది. హీట్ అనేది హీట్ ఇంజన్ దగ్గరికి వెళ్తుంది. ఆల్రెడీ ఇంజన్ అనేది మనకి హీట్ గా ఉంది అంటే హై టెంపరేచర్ ని కలిగి ఉంది. మీరు మళ్ళీ హై టెంపరేచర్ లో ఉన్న హీట్ ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న టెంపరేచర్ కాస్త ఇంకా ఏమవుతుంది అంటే ఇంకా హై టెంపరేచర్ గా మారుతుంది. ఇది హై టెంపరేచర్ గా మారిన తర్వాత దీంట్లోని మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో అది రెండో దానికి అంటే సెకండ్ సింక్ కి పంపించడం జరుగుతుంది. ఎంతవరకు తీసుకుంటుంది అంటే జనరల్ గా మనము అన్నం ఎంతవరకు తింటాం, మనకి కడుపు నిండినంత వరకు మనం తినిన తర్వాత మనకి ఎక్కువ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా వదిలేస్తాం. ఇది కూడా ఏం చేస్తుంది అంటే తనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మొత్తం తీసుకుంటుంది. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకు కావాలో అంత అమౌంట్ ఆఫ్ హీట్ ని ఇది ప్రొడ్యూస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ కూడా ఏం చేస్తుంది అంటే రిజెక్ట్ చేస్తుంది. ఎందులోకి రిజెక్ట్ చేస్తుంది అంటే సెకండ్ సింక్ లోకి రిజెక్ట్ చేస్తుంది. అంటే ఈ కూల్ టెంపరేచర్ దగ్గరికి వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇక్కడ మనకి ఫస్ట్ మనం తీసుకున్నది ఏం తీసుకున్నాం, హీట్ ని తీసుకున్నాం. అది దేని కింద కన్వర్ట్ అయింది, కూల్ కింద కన్వర్ట్ అయింది. హీట్ ఎనర్జీ ఎప్పుడైతే కూల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందంటే హీట్ బాడీ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ద కూల్ బాడీ ఇట్ ఈస్ నౌన్ యాజ్ ద కెల్విన్ స్టేట్మెంట్. అర్థమైందా? నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్లౌసియస్ స్టేట్మెంట్. క్లౌసియస్ స్టేట్మెంట్ ఏంటి అంటే దీనికి రివర్స్ ప్రాసెస్ ఫర్ ద కెల్విన్ స్టేట్మెంట్. కెల్విన్ స్టేట్మెంట్ యొక్క రివర్స్ స్టేట్మెంట్ ని మనం ఏమంటాము అంటే క్లౌసియస్ స్టేట్మెంట్ అంటారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్కి మారాలి, కూల్ టెంపరేచర్ నుంచి హీట్ టెంపరేచర్ కిందకి కన్వర్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ అంటే ఏం లేదు చూడండి, ఇప్పుడు దీన్ని ఇన్పుట్ కింద తీసుకోండి, దీన్ని అవుట్పుట్ కిందకి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నది ఇక్కడ కూల్ బాడీ అని ఉంది. ఈ కూల్ బాడీ ఏమొచ్చి మనకి హీట్ ఇంజన్ కి ప్రొడ్యూస్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎనర్జీని ఇచ్చిన తర్వాత దీనికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మొత్తాన్ని ఈ హీట్ ఇంజన్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిక్వైర్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇది రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేయడం వల్ల ఎనర్జీ అనేది ఎందులో నుంచి ఎందులోకి మారుతుంది, కూల్ ఎనర్జీలో నుంచి హీట్ ఎనర్జీలోకి మారుతుంది. ఎప్పుడైతే కూల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ కిందకి కన్వర్ట్ అవుతుందో దాన్నే మనం క్లౌసియస్ స్టేట్మెంట్ అంటారు. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, కెల్విన్ స్టేట్మెంట్ అంటే హీట్ ఎనర్జీ నుంచి కూల్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడం. క్లౌసియస్ స్టేట్మెంట్ అంటే కూల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడం అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే రీఫ్రిజిరేటర్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. Second law of thermodynamics. Second law of thermodynamics is 2 types. That is Kelvin statement, Clausius statement. Kelvin statement. The Kelvin Planck statement is based on the experience about the performance of heat engine. In a heat engine, the working substance extracts heat from the source, converts a part of it into work, and rejects the rest of the heat to the sink. In this statement, it converts heat body to cool body. Next one, Clausius statement. Clausius statement is based on the performance of a refrigerator is a heat engine working in the opposite direction. It transfers heat from a colder body at a hotter body when external work is done on it. The concept of external work done on the system is ఇంపార్టెంట్. ఈ సెక్షన్ లో మనం ఏంటి అంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి
తెలుసుకుందాం. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద నెన్నెస్ థీరం అని కూడా దీన్ని అంటారు అనమాట. నెన్నెస్ థీరం అంటే ఏంటి అంటే డెఫినేషన్ చూడండి. ద ఎంట్రోపీ చేంజెస్ అసోసియేటెడ్ విత్ ఎనీ isothermal reversible process of condensed system, solid or liquid, approaches zero as the temperature is reduced to absolutely zero. అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా మనం ఒక సిస్టమ్ని మనం కన్సిడర్ చేసి ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ అనేది 0 కెల్విన్ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే 0 కెల్విన్ అనేది అవుతుందో దానిలో నుంచి మనం ఏం చేయాలి అంటే ఎంట్రోపీని కూడా మనం చెక్ చేయాలి. ఎంట్రోపీని కూడా చెక్ చేసినట్టయితే దీంట్లో కూడా చేంజెస్ అనేది వస్తాయి అని చెప్పేసి మనకి ఎవరు చెప్పారు అంటే నెన్నెస్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఈ నెన్నెస్ అనే సైంటిస్ట్ సిస్టంలోని టెంపరేచర్ అనేది 0 కెల్విన్ వచ్చినప్పుడు ఎంట్రోపీని కూడా చెక్ చేయడం జరిగింది. ఎంట్రోపీని చెక్ చేసేటప్పుడు తనకి ఎంత వచ్చిందంటే అక్కడ ఎంట్రోపీ యొక్క వాల్యూ కూడా ఎలా అయిపోయింది అంటే 0 కెల్విన్కి వచ్చింది అనమాట. ఈ విధంగా వచ్చిందని ఫస్ట్ ఎజంప్షన్ చేసింది ఎవరు అంటే నెన్నెస్, కాబట్టి దీన్ని నెన్నెస్ థీరం అనుకొని కూడా చెప్తారనమాట. ది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Third law of thermodynamics is also known as Nernst theorem. For the study of chemical equilibrium in chemical reaction, it is necessary to determine the change in the entropy of the system when the reaction takes place at a 0 Kelvin temperature. Nernst assumed this change is entropy is 0. ఇక్కడ Nernst assume చేయడం వల్ల నెర్నెస్ట్ అనే సైంటిస్ట్ ఎంట్రోపీ అనేది 0 వచ్చింది అంటే 0 కెల్విన్ టెంపరేచర్లోని ఎంట్రోపీ కూడా 0 వచ్చిందని తాను చెప్పడం వల్ల మనము ఈ థీరాన్ని నెర్నెస్ థీరం అని కూడా చెప్తాం అన్నమాట. అండ్ ద ఎంట్రోపీ చేంజెస్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్ ఆఫ్ కండెన్స్డ్ సిస్టమ్, సాలిడ్ ఆర్ లిక్విడ్, approaches zero as the temperature is reduced to absolute zero. This is known as a third law of thermodynamics. ఇక్కడతో మీకు థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ అనేది మొత్తం అయింది. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లోని చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.